26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నమస్కారం. శ్రావణ మాసంలో వచ్చే బుధవారం విష్ణుమూర్తిని పూజించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. పాదరస విష్ణుమూర్తి విగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేసుకుంటే విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే తులసీదాస్ జయంతి. రామచరిత మానస రచించినటువంటి తులసీదాస్ జయంతి సందర్భంగా తులసీదాస్ గారికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రాన్ని పఠించుకోవటం, శ్రీరామచంద్రమూర్తికి సంబంధించిన మంత్రాన్ని పఠించుకోవటం ద్వారా సీతారాముల అనుగ్రహానికి, ఆంజనేయ స్వామి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. తులసీదాస్ గారు రామచరిత మానస అనే పేరుతో అద్భుతమైన కావ్యాన్ని రచించారు. భవిష్య పురాణాన్ని ప్రమాణంగా తీసుకుంటే శివుడు పార్వతితో వాల్మీకి మహర్షే తులసీదాస్గా మళ్ళీ జన్మిస్తాడని, అందరికీ అర్థమయ్యే రీతిలో రామచరిత మానస రచిస్తాడని శివుడు పార్వతికి చెప్పాడని భవిష్య పురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి సాక్షాత్తు వాల్మీకి మహర్షి అవతార స్వరూపమే తులసీదాస్ గారు. ఆయన జయంతి సందర్భంగా ఆయన మంత్రపఠనం అనేది విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఎందుకంటే ఆయన జీవితంలో ఒకానొక సమయంలో ఒక కాపాలికుడి వల్ల భుజస్తంభనం కలిగి అవయవాలు కదిలించలేని పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో స్తోత్రం చేస్తూ ప్రార్థించాడు. దాన్నే హనుమాన్ బాహుక్ అనే పేరుతో పిలుస్తారు. ఈ హనుమాన్ బాహుక్ని ఈరోజు శ్రవణం చేయటం ద్వారా ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా వాటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే అక్బర్ చక్రవర్తి సంస్థానం దగ్గర ఆయన ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా రూపంలో ప్రార్థించినప్పుడు ఆంజనేయ స్వామి తులసీదాస్ గారిని అనుగ్రహించారు. అంతటి శక్తి తులసీదాస్ గారికి ఉంది. ఆంజనేయ స్వామి, శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళలా తులసీదాస్ గారిని కాపాడుతూ ఉన్నారని మనకు అనేక పౌరాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అందుకే తులసీదాస్ గారి జయంతి సందర్భంగా ఏ మంత్రాలు పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం చూద్దాం. తులసీదాసం భక్తాగ్ర్యం రామనామపరాయణం రామచరితమానస్య కర్తారం ప్రణమామ్యహం. ఇది తులసీదాస్ గారికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకం. అలాగే దీంతో పాటుగా శ్రీరామచంద్రమూర్తికి సంబంధించిన మంత్రాన్ని కూడా ఈరోజు పఠించాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామ ప్రచోదయాత్. ఈ రెండు మంత్రాలు పఠిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. శ్రావణ బుధవారం సందర్భంగా విష్ణువుని పూజించడం మాత్రమే కాకుండా తులసీదాస్ గారికి సంబంధించిన ఏ ధ్యాన శ్లోకాన్ని, శ్రీరామచంద్రమూర్తికి సంబంధించిన ఏ మంత్రాన్ని పఠించాలో ఇంకొకసారి చూద్దామా. తులసీదాసం భక్తాగ్ర్యం రామనామపరాయణం రామచరితమానస్య కర్తారం ప్రణమామ్యహం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామ ప్రచోదయాత్. మంత్రజపం చేయండి, సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. స్వస్తి.